నమస్కారం జీటీపీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. 6 గ్యారంటీలు 420 హామీలు ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్. లేకుంటే ఎమ్మెల్యేలను మంత్రులను నిలదీయక తప్పదని హెచ్చరిక. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షా కిట్స్ పంపిణీ పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. విద్యార్థులు యువత పుస్తక పఠనం అలవర్చుకోవాలి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. వేములవాడలో రోడ్డు విస్తరణ పనులు వేగవంతం. బాధితులకు పరిహారం చెల్లించి పనులు చేపట్టే పనిలో నిమగ్నమైన అధికారులు. జగిత్యాల జిల్లాలోని విద్యార్థిని బలిగొన్న నీట్ పరీక్ష. ఈ విడుదలతో మార్కులు తక్కువ వస్తాయని మనస్తాపంతో ఉరివేసుకున్న విద్యార్థిని. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు ప్రత్యేక పూజలు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది. ఉద్యోగుల సమస్యలపై 3 ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నవీన్ మిత్తల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్లతో కూడిన ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారం సూచించనుంది. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయాలని ఇటీవల టీజీఎస్ ఆర్టీసీ ఐకాసా నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే మే 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే సోమవారం భారీ కవాతు సైతం నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది. ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. సీఎం వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్తుకు శాపంగా మారాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. భారస పార్టీని మమ్మల్ని ఎన్ని తిట్టినా భరిస్తాం. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా సీఎం మాట్లాడితే సహించేది లేదు. రేవంత్ రెడ్డి అత్యంత అసమర్థ దక్షత లేని సీఎం అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయింది. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు కేసీఆర్ చిలుకలు చెప్పినట్టుగా చెప్పారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలయ్యాయి. పరిపాలన చేతగాని సీఎం రేవంత్ రెడ్డి గారి కింద పడేశారని కేటీఆర్ విమర్శించారు. నోటికొచ్చిన బూతులు మాట్లాడినా, నోటికొచ్చిన పద్ధతిలో దూషించిన, చివరికి మా నాయకుడి చావును కోరుకుంటూ నికృష్టపు రోత మాటలు మాట్లాడినా మేము భరించుకున్నాం, సహించుకున్నాం, కోపాన్ని తమాయించుకున్నాం, పంటి బిగువున బరాయించుకుంటూ వస్తున్నాం. వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఎన్ని తిట్టినా పడతాం. శాసనసభలో కానీ బయట కానీ ఎంత రోత మాటలు మాట్లాడినా పడతాం. అవినీతికి తావు లేకుండా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని, అర్హులందరికీ ఇల్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా కొనసాగుతుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇళ్ల ఎంపికలు ఏ పార్టీ జోక్యం ఉండదని, ఇల్లు లేని నిరుపేదలను ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఎంపిక చేసిన లిస్ట్ గ్రామాల్లో ప్రదర్శించబడుతుందని, అభ్యంతరాలు ఉంటే గ్రామాల్లో చెప్పాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా ఇచ్చినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి గ్రామానికి పేదలకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పారు. ఏడాదికి 3500 ఇల్లు ఇస్తున్నాం. 2 నెలల్లో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన డబుల్ బెడ్రూములు ఇచ్చినటువంటిది హుస్నాబాద్లో మీకు తెలుసు. ఇప్పుడు మొదటి సంవత్సరం 3500 ఇల్లు ఇస్తూ ఉన్నాం. మళ్ళీ 2వ సంవత్సరం కూడా 3500. దాని తదుపరి ఇంకా ఎక్కువగా ఇండ్లు ఇచ్చి మొత్తం ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం కొనసాగుతారు. ఇందులో ఎక్కడ రాజకీయ పరజోక్యం, అవినీతికి తావు లేకుండా పూరెస్ట్ ఆఫ్ పూర్ పేదలకు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపిక చేసిన లిస్టు గ్రామాల్లో ప్రదర్శించబడుతుంది. ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల భూమి స్వల్పంగా కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. 5 మాసాల క్రితం డిసెంబర్ 4న మేడారం కేంద్రంగా గోదావరి తీరం వెంబడ
భూ ప్రకంపనలు వచ్చాయి. అప్పట్లో భూ ప్రకంపనలు రెక్టర్ స్కేల్ పై 5.3గా నమోదయ్యింది. తాజాగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో స్వల్పంగా భూకంపాలు వచ్చాయి. నిన్న సాయంత్రం 6:50 16 సెకండ్ల నుంచి 26 సెకండ్ల మధ్యలో 2 సార్లు 2 సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కనిపించింది. పలు చోట్ల ఇంట్లో సామాను కింద పడింది. భూకంపం విజువల్స్ సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. అదే సమయంలో ఆకాశం నల్లటి మబ్బులతో మేఘావృతమై ఉరుములు మెరుపులతో పిడుగులు వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు పిడుగులతో భూకంపాలను పెద్దగా ఎవరు గుర్తించలేకపోయారు. సీసీ కెమెరాల్లో కదిలన్నట్టు విజువల్స్ రికార్డు కావడంతో అందరూ భూకంపం వచ్చిందని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బంధువులను, మిత్రులకు ఫోన్లు చేసి భూకంపం గురించి ఆరా తీశారు. కాస్త కదిలినట్లు అనిపించిందని ఒకరినొకరు తెలుసుకుని భయోందరణ చెందారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఫాట్రఫ్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో భూకంపం కనిపించాయి. గత నెల ఏప్రిల్ 10న వారం 10 రోజుల్లో పెద్దపల్లి జిల్లా రామగుండం కేంద్రం భూకంపం వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అది వట్టి ప్రచారమేనని సైంటిస్టులు కొట్టిపారేశారు. కానీ ప్రచారం జరిగిన కొద్ది రోజులకు ఉత్తర తెలంగాణలో భూకంపాలు రావటం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. ఉరుములు మెరుపులతో కాస్త కదిలినట్టు అయినప్పటికీ భూకంపంగా ముందుగా గుర్తించలేదని, కాసేపటికి తేరుకొని భూకంపం వచ్చినట్లు గుర్తించి భయపడ్డామని కొందరు తెలిపారు. నేను ఇక్కడ అడుస్తుల సామాన్ కలిసినట్టు దాదాపు 6:50 నిమిషాలకు భూమి మొత్తం ఒక్కటిసారి గడగడ సప్పుడు వచ్చింది. 20 సెకండ్ల పాటు ఏమో సప్పుడు వచ్చిన బయటకు వచ్చేసింది. ఒక్కటిసారి భూమి కంపేసరికి కొన్ని సామాన్లు కూడా కింద పడే మేము భయపడి మొత్తం బయటకు వచ్చేసినాము. ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చొప్పదండి, వేములవాడ, కోరుట్ల నియోజకవర్గంలో గల మండలాల యందు గ్రామాల వారీగా ఇందిరమ్మ గృహంలో అర్హత కలిగిన దరఖాస్తుదారులను గృహాల మంజూరు గురించి వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు సూచించిన అర్హులైన దరఖాస్తులను విచారించాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్, కోరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ హౌసింగ్, డిఈ మండల విచారణ అధికారులు పాల్గొన్నారు. ఈదురు గాలులతో అన్నదాత బిక్కుబిక్కుమంటున్నాడు. సోమవారం సాయంత్రం జిల్లాలో అకాల వర్షం హడలెత్తించింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్తో పాటు పలు గ్రామాల్లో కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. చాలా చోట్ల కుప్పలు చేయకుండానే ఆరబెట్టిన వడ్లు కొట్టుకుపోయాయి. ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో ఈదురుగాలు వీయడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి, కరెంటు తీగలు తెగిపడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పైసా అప్పు కూడా పుట్టడం లేదని, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోతారేమోనని దొంగలాగా చూస్తూ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్, గంభీరావుపేట్ మండలాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేటలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇక అమలు చేయలేని సీఎం తేల్చి చెప్పారని వారు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ కేల్ ఖతాం దుకాన్ బంద్ అయినట్లేనని అన్నారు. సంవిధాన్ పుస్తకం పట్టుకొని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారని, గతంలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో భయం పట్టుకున్నదన్నారు. ఇచ్చిన మాట తప్పి చేతులెత్తేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి రేపటి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్, కరీంనగర్ మీదుగా రామగుండం, మంచిర్యాల వరకు రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా మార్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రహదారిపై కాంట్రాక్టుతో కుదుర్చుకున్న బీఓటీ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. బీఓటీ సమస్య పరిష్కరించుకోకుండా రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా మార్చడం కుదరదని స్పష్టం చేశారు. తెలంగాణకు ఒక పెద్ద మనిషిగా, ఒక కుటుంబానికి పెద్దగా ఎట్లా భావిస్తామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక పెద్దగా భావించినటువంటి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నిన్న నాతో ఏం కాదు, నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నా, రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి మాట్లాడడము నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల పూర్తి వ్యతిరేకత ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతోని కాంగ్రెస్ పార్టీ కేల్ ఖతం దుకాన్ బంద్.
కేల్ ఖతం దుకాణం బంద్. ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయి తీసుకొచ్చింది ఇవాళ. రాష్ట్రానికి పెద్దగా భావించే ముఖ్యమంత్రి రాష్ట్రం దివాలా తీసిందని పేర్కొనడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రభుత్వం పెద్దగా ప్రజల్లో ధైర్యం నింపాల్సింది పోయి అధైర్యాన్ని నూరిపోస్తూ రాష్ట్ర పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు. కరీంనగర్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం నడపలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే అడ్డగోలు హామీలు ఇచ్చారని, ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయలేమని చేతులు ఎత్తేశారని విమర్శించారు. కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని సీఎం చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల పూర్తి వ్యతిరేకత ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతోని కాంగ్రెస్ పార్టీ కేల్ ఖతం దుకాణం బంద్. ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయి తీసుకొచ్చింది ఇవాళ. ఈ ప్రభుత్వము ఉంటదా ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజం లోపల వ్యక్తమవుతున్నాయి. ఇంకోరు కూల్స్తారా అని అంటలేను నేను, కూల్చాలంటలేను నేను. ఇది సామాన్య ప్రజల లోపల వ్యతిరేకత స్టార్ట్ అయింది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో రోడ్డు విస్తరణ పనులకు మోక్షం లభించింది. రోడ్డు విస్తరణలతో ఆశలు కోల్పోతున్న వారికి తగిన పరిహారం చెల్లించి పనులు చేపట్టే విధంగా అధికారులు నిమగ్నమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆర్టీఓ పర్యవేక్షణలో 80 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేశారు. 350 కుటుంబాలకు నష్టపరిహారం కింద గజానికి 30,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 4 కుటుంబాల వారు కోర్టు తీసుకొచ్చారు. మరో 20 మంది కూడా తమకు కూడా స్టే ఉందని అధికారులు తెలిపారు. అయితే కోర్టు ద్వారా స్టే రాకపోవడంతో ఆర్టీఓ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా రోడ్ల విస్తరణ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని, ఈసారి ఖచ్చితంగా 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు కొనసాగిస్తామని ఆర్డీఓ తెలిపారు. కుటుంబాలు కోల్పోతున్న స్థలానికి తగిన పరిహారం చెల్లించేందుకు 47,87,000 రూపాయలు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమైనట్లు ఆర్డీఓ తెలిపారు. తమకు నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. అందరికీ నమస్కారము. ఆర్డీఓ వేములవాడ. ఈరోజు మార్నింగ్ మనం ల్యాండ్ అక్విజిషన్ కింద మూలవాగు హై లెవెల్ బ్రిడ్జ్ నుండి టెంపుల్ మేక్ ద్వారం మనం 315 హౌజెస్కి ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకుంటున్నాము. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, 80 ఫీట్స్ రోడ్ వైడింగ్ జరుగుతుంది. మనము లాస్ట్ 50 years నుంచి మన వేములవాడ ప్రజలందరూ దీనికోసమే ఎదురు చూస్తున్నారు. సో ఇది మనము ఎప్పటి నుంచి చేస్తున్నాము అని 2022లో కూడా ఇది ఎంజాయ్మెంట్ సర్వే అయింది. మన పిఎం కూడా 6/9/2024 చేయడం జరిగింది. అండ్ పీడీ కూడా 21/1/2025 చేయడం జరిగింది. నీట్ పరీక్ష జగిత్యాల జిల్లాలో ఓ విద్యార్థిని ప్రాణాలను బలికొంది. ఈసారి పరీక్ష పేపర్ హార్డ్గా రావడంతో మార్కులు తక్కువగా వస్తాయని భావించిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ గ్రామానికి చెందిన జంగ పూజ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నీట్ పరీక్ష సరిగ్గా రాయలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 2 సంవత్సరాలుగా నీట్ పరీక్ష రాస్తున్న పూజకు ర్యాంకు రాకపోవడంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. ఆదివారం జరిగిన నీట్ పరీక్షకు హాజరయ్యారు. నిన్న నీట్ పరీక్షకు సంబంధించిన కీ విడుదల కావడంతో తక్కువ మార్కులు వస్తున్నట్లు భావించిన పూజ ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈసారి నీట్ పరీక్ష పేపర్ చాలా హార్డ్గా వచ్చిందని విద్యార్థులతో పాటు అధ్యాపకులు తెలిపారు. ఫిజిక్స్ చాలా టఫ్గా ఉండటంతో మార్కులు స్కోర్ తగ్గే అవకాశం ఉండటంతో చాలా మంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. మా సిస్టర్ ఇలా మార్నింగ్ నీట్కి చూసింది, 62 కరెక్ట్ అయినాయి. అందులో కీ చూసుకొని సూసైడ్ చేసుకొని అంటే ఇది సెకండ్ టైం కోచింగ్. సెకండ్ టైం తక్కువ 248 ఏమో స్కోర్ వస్తాయి అనుకుంటా, 62 into 4 తక్కువ వచ్చిన సీట్ రాయాలి. సూసైడ్ చేసుకొని ఎట్లా సూసైడ్ చేసుకున్నది? ఇంట్లో వెళ్ళారు ఆ టైం? ధాన్యం అమ్ముకోవడంలో పడుతున్న ఇబ్బందులపై కేంద్ర మంత్రికి రైతులు విన్నవించారు. యుద్ధ ప్రాతిపాదికన వడ్ల కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ నర్మలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించి పరిశీలించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు సంజయ్ను కలిసి తమ బాధలు చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడి తగ్గిందని, చేతికందిన పంట అమ్ముకుందామని మార్కెట్కు వస్తే సకాలంలో కొనుగోలు చేయకుండా కొర్రీలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వాన్ని తప్పుపట్టారు. వడ్ల పైసలన్నీ కేంద్రమే చెల్లిస్తుందని, అయినా వడ్ల కొనుగోలు త్వరగా పూర్తి చేయకుండా జాప్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. రైతుల కన్నీళ్లు కనబడలేవా, వాళ్ళ గుండెలో రోదన వినబడలేదా అని మండిపడ్డారు. కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 500కు పైగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 45 రోజులు దాటినా ఇంతవరకు పూర్తి స్థాయిలో వడ్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ 2 జిల్లాల్లో 7 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనాల్సి ఉండగా ఇప్పటి వరకు సగం కూడా కొనలేదన్నారు. వడ్లను కొన్న తరువాత నెల రోజులైనా రైతుల ఖాతాల్లో పైసలు జమ చేయడం లేదని, ఇట్లయితే రైతులు బతికేదెలా అని ప్రశ్నించారు. వడ్ల కొనుగోలులో రాజకీయం జోక్యం ఎక్కువైందని, వడ్ల కొనుగోలు పైసలన్నీ మిత్తితో సహా కేంద్రమే చెల్లిస్తుందని, 10 ఏళ్లలో వడ్ల కొనుగోలు కోసమే 1,50,000 కోట్ల రూపాయలు చెల్లించిందన్నారు. అయినా ఎందుకు రైతులు అరగూస పెడుతున్నారని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన వడ్లను కొనుగోలు చేయాలని, వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కనీసం వాళ్ళ కళ్ళీన పడుచుకునేటువంటి నాదుడే ఇలా కరువైపోయాడు. కనీసం వాళ్ళ గోసల్ని వినడానికి కూడా, వాళ్ళ బాధలు పట్టించుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మేము గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీకేం కడుపునొప్పి, మీరు ఏం చేసేది లేదు, మీరు మధ్యవర్తి మీడియేటర్షిప్ ఇవ్వాలి. మీరు అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఏందో చెప్పాలి. ఇప్పుడు పత్తి పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వమే. మిషన్ భగీరథ అధికారులతో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మిషన్ భగీరథ ప్రగతి పరిస్థితులపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపును సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గంలో మిషన్ భగీరథ పైప్లైన్ పనులు, శుద్ధి కేంద్రాల నిర్వహణ, నీటి సరఫరా సమస్యలు, గ్రామాల్లో త్రాగునీటి అవసరాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వేసవి కాలం దృష్ట్యా తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. ప్రజలకు మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎక్కడైనా లీకేజ్ సమస్య ఉన్నచో వెంటనే సరిచేయాలన్నారు. 100% పైప్లైన్ జరగాలని, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నల్ల ద్వారా మంచినీటిని అందించాలని ఆయన అన్నారు. ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న పంపు ఆపరేటర్స్ కి గత 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఏజీఎం సందీప్తో మాట్లాడి వెంటనే జీతాలు అందించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత విభాగాల ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ధర్మపురి కానీ జగిత్యాల కానీ ఈ వచ్చే ఎండాకాలంలో ఈ ఒక్కరోజు కూడా వాళ్ళ వాటర్కి ప్రాబ్లం కాకూడదని చెప్పేసి ఇవాళ మన సోర్స్ అయినటువంటి మన డబ్బా గ్రామంలో మన మిషన్ భగీరథ సోర్స్కి రావడం జరిగింది. మేము ఇక్కడ ఉన్న అధికారులందరితో కూడా కూర్చొని ఫిల్టరేషన్ ప్రాసెస్ కూడా చూపడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ సమస్యలు లేవు మెయిన్ సోర్స్లో. అదేవిధంగా ఒక మంచి వార్త వినిపించాలి అధికారులు. మన మెయిన్ సోర్స్ అంటే పోచంపాట దగ్గర కూడా ఎక్స్ట్రా పంపు కూడా పెట్టబోతున్నారు. అంటే ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడైనా ఒక పంపు పాడితే కొద్దిగా వాటర్ షార్టేజ్ వస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు సందర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం వెల్లుల్ల, అలాగే వెంకటాపూర్, వెంకట్రావుపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ తప్ప తాళ్లు పేరుతో కోతలు విధించి రైతులకు నష్టం చేసిందని, రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని ఆయన తెలిపారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ధాన్యంకు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు 500 బోనస్ కూడా ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు వెంట మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జట్టి లింగం, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, కొమిరెడ్డి తిరుపతి, రాజారెడ్డి, రాజేష్, జీవన్ రెడ్డి, సురేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉత్తమ ఫలితాలను సాధించిన విశ్వభారతి హైస్కూల్ విద్యార్థులను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభినందించారు. ఈ విద్యా సంవత్సరంలో 582 మార్కులతో టాప్ స్కోర్గా నిలిచిన విద్యార్థులను 500 పై చిలుకు మార్కులు సాధించిన వారిని అభినందించారు. విద్యార్థులు రానున్న రోజుల్లో ఉన్నత స్థానాల్లో చేరాలని, సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యారంగంలో ఇటువంటి విజయాలు ప్రతి విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలన్నారు. విద్యార్థులు యువతరం పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, తద్వారా జ్ఞానం పెంపొందుతుందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. రామడుగు మండలం వెదిర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ నేరెళ్ల శారద మాట్లాడుతూ జీవితాన్ని చక్కగా మలుచుకునేందుకు పుస్తకం ఉపకరిస్తుందన్నారు. ఆడపిల్లలు, మహిళలకు ఎటువంటి ఆపద వచ్చిన కుటుంబ సభ్యురాలిగా సాయం చేస్తారని తెలిపారు. వెదిర సహాయ రామగూడెం మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని వివరించారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ పుస్తకాలు సమాజం పట్ల అవగాహనను, జ్ఞానాన్ని పెంచుతాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పుస్తక పఠనానికి ప్రత్యేక గదులు కేటాయిస్తామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ రాజేశ్వరి, ఎంఈఓ వేణు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల తిరుపతి, ప్రధాన ఉపాధ్యాయులు రాజమౌళి పాల్గొన్నారు. 9th క్లాస్లో చదువుతున్నా. ఇది నా 22nd లైబ్రరీ ఇక్కడ ZPHS వేదిరాలో. సో నా ప్రాణాయం 2021లో లాక్డౌన్ సమయంలో MNG గవర్నమెంట్ క్యాన్సర్ చిల్డ్రన్ హాస్పిటల్లో మొదలైంది. అక్కడ ఉన్న చిన్న పిల్లలు పుస్తకాలు ఇవ్వమని అడిగారు. అప్పటి నుంచి నేను నా అపార్ట్మెంట్ నేబర్స్, స్కూల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి బుక్స్ అడిగారు. 2000 పుస్తకాలు కలెక్ట్ చేశాను. మెట్పల్లి మండలం వెల్లుల గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సందర్శించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని వెల్లుల గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి రైతులు అక్కడ సమస్యలు విన్నవించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ వరిధాన్యం కేంద్రాల్లో గన్ని సంచుల కొరతతో పాటు లేబర్ సమస్య చాలా ఉందన్నారు. ప్రభుత్వం అధికారులు రైతులకు సమస్యలు లేకుండా ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతతో మరియు డీసీఓ మనోజ్కి ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సాయిరెడ్డి, రైతులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అతి తొందరగా రైతులు వరి కోతలైపోయి ఇప్పటికి దగ్గర 4 రోజులు అవుతా ఉంది. దయచేసి అధికారుల్ని, ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా వరి కొనుగోలు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. పెద్దగా లేబర్ షార్టేజ్ ఉంది ఇక్కడ, అదేవిధంగా గన్ని బ్యాగ్ షార్టేజ్ ఉంది. అతి తొందరగా గన్ని బ్యాగ్స్ కానీ లేబర్ కానీ సమకూర్చి రైతులకు సహాయం చేయాలని కోరుతున్నాను. ఇప్పటికే తెలంగాణ రైతు రుణమాఫీ లేక, రైతు బంధు లేక అన్నదాతలను అకాల వర్షాలు ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అకాల వర్షం అన్నదాతలను ఆగం చేస్తుంది. పగలంతా భానుడి ప్రతాపం, సాయంత్రం కాగానే అకాల వర్షం రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 6 కాలం శ్రమించే అన్నదాతలకు అకాల వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చేతికందిన పంటను అమ్ముకోవడానికి రైతన్నులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 2 రోజులుగా కురిసిన అకాల వర్షం, గాలివానకు కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. వేములవాడ, కోరుట్ల, మానకొండూరు, హుజురాబాద్ నియోజకవర్గాల్లో ధాన్యం కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. మెట్పల్లి మార్కెట్లో తూకం వేసిన దాదాపు 1000 బస్తాల ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యం ఆరబోసిన రైతులు సకాలంలో కొనుగోలు జరగక ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం ఆరబోస్తూ పంట పండించి లాభం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలును వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని కోత లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నీళ్లు చూడు, ఈ వర్షం కొట్టి ఎన్ని రోజులు అంతా ఇగో ఖరాబ్ అయ్యి బాగా ఇబ్బంది పడుతున్నాం. వారం రోజుతుంది. పొద్దుగాల ఎండగొట్టుడు, మా పడదాల మబ్బచ్చుడు, ఈ పరదలు కప్పిన ఆవులు లేదు, బండలు పెట్టిన కానీ బండలు కూడా విక్కొని పోతాయి పరదలు. ఇక అంత నట్టం అవుతుంది. వారం రోజుతుంది. జూకుడు అయితే లేవు. ఈ ఆదివారం నాడు బందేనా, బాగా వాన కొడితే ఇళ్ళకి వెళ్ళాయి. నీరుడైతే ఈ వడ్లన్నీ మొత్తం నీళ్ళలో తేలాడినాయి. మన పెసాంగి అప్పుడు ఈ అందరుకు అప్పుడు నా అక్కడ పైకి పోసిన మునుపు మొన్న కూడా నేను పరద వారిసినవన్నీ మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి వేసిన అనుమానం వచ్చి అయినా కానీ తప్పలే. రోజు పడుతుంది మామిడి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్కు చెందిన పసుల రామ్రెడ్డి, వసంత దంపతులు
మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్కు చెందిన రామ్రెడ్డి 1975 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరగా పార్టీ కార్యకలాపాలపై బయటకు రావడంతో పోలీసులు విషయం తెలుసుకుని అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. బెయిల్పై బయటికి వచ్చిన రామ్రెడ్డి 2 సంవత్సరాలు కుటుంబ సభ్యులతో గడపగా అనంతరం మళ్లీ నిర్బంధం ఎక్కువ కావడంతో 1978లో మళ్లీ తిరిగి పార్టీలో చేరారు. పోలీసులు తరచూ వచ్చి వసంతను భర్త ఆచూకీ కోసం తెలపమని చాలాసార్లు కోరారు. నిరాకరించిన ఆమె కూడా 1985లో వసంత కూడా మావోయిస్టు పార్టీలో చేరారు. 2000 సంవత్సరంలో భర్త రామ్రెడ్డి సిరిసిల్ల ఏరియాలో జరిగిన పోలీస్ ఎదురుకాల్పుల్లో మరణించారు. తెలంగాణలో రోజు రోజుకు నిర్బంధం ఎక్కువ కావడంతో పార్టీ కార్యకలాపాలు పక్క రాష్ట్రాలకు వ్యాపించాయి. కేంద్ర కమిటీ సూచన మేరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏరియాలో ఏరియా కమాండ్గా విధులు నిర్వహిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం మావోయిస్టులు లొంగిపోవాలని, లొంగిపోయిన వారికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టమని చెప్పడంతో పసుల వసంత అక్కడ ఎస్పీ ముందు లొంగిపోయారు. ఆమెపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం 8 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. ఆమెకు ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోవడంతో ప్రభుత్వం ద్వారా అందాల్సిన రివార్డు అందలేకపోయింది. సోమవారం వసంతను కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు పరామర్శించి ఆమెకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన 8 లక్షల రివార్డును అందేలా కృషి చేస్తామన్నారు. ఆమెకు త్వరలోనే గుర్తింపు కార్డు తెలంగాణ ప్రభుత్వం ద్వారా అందజేసేలా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు. సుమారు 40 సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపి ఇటీవల లొంగిపోయి ఇంటికి తిరిగి వచ్చిన ఆమెను చూసి కాలనీవాసులు, కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. అసలు ఆమె ఉందో లేదో తెలియని కుటుంబ సభ్యులకు ఆమె లొంగిపోయిన విషయాన్ని తెలవగానే వారి ఆనందానికి అవధులు లేవన్నారు. అనంతరం ఆమెకు ఉండడానికి కూడా చోటు లేదు, ఉన్న ఇల్లు కూడా వర్షాలకు ధ్వంసమయ్యింది. ప్రభుత్వం ద్వారా ఆమెకు రావాల్సిన రివార్డును, గృహ నిర్మాణాన్ని కూడా చేపట్టే విధంగా చర్యలు చేపడతామని జువ్వాడి నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నరసింహారావుతో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ, అన్నం అనిల్, జిందం లక్ష్మీనారాయణ, నాగభూషణం, మోర్తాల్ లక్ష్మీనారాయణ తదితరులు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కోరుట్ల పట్టణానికి చెందిన వసంత అని, పసుల వసంత దాదాపు 40 సంవత్సరాల క్రితం అండర్ గ్రౌండ్ అయ్యి నక్సలైట్లో చేరడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు, పసుల రామరెడ్డి, పసుల వసంత ఇద్దరు కూడా ఒకేసారి పోవడం, మరి వాళ్ళకు చిన్నప్పుడు చైల్డ్ మ్యారేజ్ జరిగింది. ఉత్తర తెలంగాణ ప్రజలను భూకంపం భయాందోళనకు గురిచేస్తుంది. 5 మాసాల క్రితం డిసెంబర్ 4న మేడారం కేంద్రంగా గోదావరి తీరం వెంబడ భూ ప్రకంపనలు వచ్చాయి. అప్పట్లో భూ ప్రకంపనలు రెక్టర్ స్కేల్పై 5.3గా నమోదయ్యింది. తాజాగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో స్వల్పంగా భూకంపాలు వచ్చాయి. నిన్న సాయంత్రం 6:50 16 సెకండ్ల నుంచి 26 సెకండ్ల మధ్యలో 2 సార్లు 2 సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కనిపించింది. పలు చోట్ల ఇంట్లో సామాను కింద పడింది. భూకంపం విజువల్స్ సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. అదే సమయంలో ఆకాశం నల్లటి మబ్బులతో మేఘావృతమై ఉరుములు మెరుపులతో పిడుగులు వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు పిడుగులతో భూకంపాలను పెద్దగా ఎవరు గుర్తించలేకపోయారు. సీసీ కెమెరాల్లో కదిలన్నట్టు విజువల్స్ రికార్డు కావడంతో అందరూ భూకంపం వచ్చిందని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బంధువులను, మిత్రులకు ఫోన్లు చేసి భూకంపం గురించి ఆరా తీశారు. కాస్త కదిలినట్లు అనిపించిందని ఒకరినొకరు తెలుసుకుని భయాందోళన చెందారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, పార్ట్ ఆఫ్ నిజామాబాద్, మెదక్ జిల్లాలో భూకంపం కనిపించాయి. గత నెల ఏప్రిల్ 10న వారం 10 రోజుల్లో పెద్దపల్లి జిల్లా రామగుండం కేంద్రం భూకంపం వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అది వట్టి ప్రచారమేనని సైంటిస్టులు కొట్టిపారేశారు. కానీ ప్రచారం జరిగిన కొద్ది రోజులకు ఉత్తర తెలంగాణలో భూకంపాలు రావటం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. ఉరుములు మెరుపులతో కాస్త కదిలినట్టు అయినప్పటికీ భూకంపంగా ముందుగా గుర్తించలేదని, కాసేపటికి తేరుకొని భూకంపం వచ్చినట్లు గుర్తించి భయపడ్డామని కొందరు తెలిపారు. నేను ఇక్కడ అడుస్తుల సామాన్ కలిసినట్టు దాదాపు 6:50 నిమిషాలకు భూమి మొత్తం ఒక్కటిసారి గడగడగడగడ సప్పుడు వచ్చింది. 20 సెకండ్ల పాటు అది ఏమో సప్పుడు వచ్చిన బయటకు వచ్చేసింది. ఒక్కటిసారి భూమి కంపేసరికి కొన్ని సామాన్లు కూడా కింద పడే మేము భయపడి బయటకు వచ్చేసినాం. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు ప్రత్యేక పూజలు చేశారు.
కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు ప్రత్యేక పూజలు చేశారు. అభిమానులు అనుచరులతో కలిసి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అంజనను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య, నాయకులు చెల్లోజి రాజు, కొత్తూరి జగన్ గౌడ్, రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గీతా కార్మికులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రక్షా కిట్స్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షా కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఈ సందర్భంగా 63 మంది శిక్షణ పొందిన కల్లు గీతా కార్మికులకు కాటమయ్య రక్షా కిట్స్ను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ అత్యంత ప్రమాదకరమైన వృత్తిలో ప్రాణాలను పణంగా పెట్టి కళ్ళు తీయడం గొప్ప విషయమని అన్నారు. ఈ రక్షా కవచాలను ప్రతి కల్లు గీతా కార్మికుడు ఖచ్చితంగా ఉపయోగించాలని ఆయన సూచించారు. గీతా కార్మికుల భద్రత కోసం దేశ అత్యున్నత పరిశోధన కేంద్రంలో పరీక్షించిన తరువాతే ఈ రక్షా కిట్ను అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కల్లు గీతా కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ వినోద్ రాథోడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సునీత, గౌడ సంఘం అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కల్లు గీతా కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. 6 గ్యారంటీలు, 420 హామీలు ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్. లేకుంటే ఎమ్మెల్యేలను, మంత్రులను నిలదీయక తప్పదని హెచ్చరిక. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షా కిట్స్ పంపిణీ పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. విద్యార్థులు, యువత పుస్తక పఠనం అలవర్చుకోవాలి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. వేములవాడలో రోడ్డు విస్తరణ పనులు వేగవంతం. బాధితులకు పరిహారం చెల్లించి పనులు చేపట్టే పనిలో నిమగ్నమైన అధికారులు. జగిత్యాల జిల్లాలోని విద్యార్థిని బలిగొన్న నీట్ పరీక్ష. ఈ విడుదలతో మార్కులు తక్కువ వస్తాయని మనస్తాపంతో ఉరివేసుకున్న విద్యార్థిని. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BGTPL న్యూస్.